ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన స్ట్రే డాగ్స్కి రైస్ విత్ చికెన్ పెట్టానండి. యాక్చువల్గా ఇలా రైస్ చికెన్ కలిపి పెడితే కొంచెం ఇష్టంగా తింటే, అంటే త్రూఅవుట్ ద వీక్ పెట్టాలి అంటే కొంచెం కష్టమే. అందుకోసం అని చెప్పేసి వీక్లో ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ అలా పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట. యాక్చువల్గా ఇప్పటి వరకు నేను రైస్ ఇచ్చిన తర్వాత బిస్కెట్స్ ఇచ్చిన తర్వాత పాసిబిలిటీ ఉంటే కొన్ని మిల్క్ అలా పెట్టేదాన్నండి. అయితే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకోసం అని చెప్పేసి వాటర్ వీటికి అవైలబుల్గా ఉంటుందా లేదా అనేది యాక్చువల్గా తెలీదు. వీళ్ళుండేది బాగా ఊరి చివర చెప్పాను కదండి మీకు, ఒక వేస్ట్ ప్లాస్టిక్ గోడౌన్ ఒకటి ఉంటే అక్కడండి వీళ్ళందరూ ఉండేది. అందుకోసం అని చెప్పేసి అక్కడ వాటర్ ఉంటుందా లేదా, ఇంతకుముందు అయితే మేబీ ఉంటుందేమో అని చెప్పేసి నేను అంతగా వాటర్ గురించి ఆలోచించేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు ఒకవేళ వాటర్ ఉందా లేదా అని చెప్పి ఆలోచనతో ఫుడ్తో పాటు వీళ్ళందరికీ వాటర్ కూడా అక్కడ సప్లై చేశానండి. యాక్చువల్గా ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే కనుక ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు, ప్లాస్టిక్ ఏరుకునే వాళ్ళు అని చెప్పేసి నేను ప్లాస్టిక్ కంటైనర్స్ అంటే లైక్ బిర్యానీ బౌల్స్ అలాంటివి పెడితే తీసేసుకొని వెళ్ళిపోతారని చెప్పి మా దగ్గర క్లే పాట్స్ ఉన్నాయండి. క్లే పాట్స్ అంటే మట్టి కుండలు ఉన్నాయన్నమాట. వాటిని ఎక్కడెక్కడైతే నేను డాగ్స్ని ఫీడ్ చేస్తానో ఒక 7-8 ప్లేసెస్ ఉన్నాయండి. ఒక్కొక్క చోట కొన్ని చోట్ల ఒక 10-15 డాగ్స్ ఉంటాయి, కొన్ని చోట 5-6 ఉంటాయి, కొన్ని చోట్ల 10 డాగ్స్ ఉంటాయి. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క బ్యాచ్ ఉంటుందన్నమాట. అలా ఎక్కడైతే నేను ఫీడ్ చేస్తానో ఆ ప్రతి ప్లేస్లో కూడా ఇలాంటి పార్ట్స్ అన్నీ సప్లై పెట్టానండి. దాంట్లో పార్ట్సే కాదు, పార్ట్స్తో వాటర్ ఫిల్ చేసి రైస్ ఇచ్చిన తర్వాత ఇలా అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ తినేసిన తర్వాత అవి వాటర్ తాగుతీలే, అప్పుడు వీళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు, సమ్మర్ కదా. అంటే వేరే ఇంకేదన్నా దానిలో పెడితే వాటర్ వేడెక్కిపోవచ్చు, అందుకోసం అని చెప్పేసి క్లే పాట్స్లో పెట్టాను అనమాట. అవి ఎక్కువ డాగ్స్ ఉన్న చోట 2 పాట్స్ పెట్టాను, తక్కువ ఉన్న చోట 1 పాట్ పెట్టాను అనమాట. ఈచ్ పాట్లో 1 లీటర్ అట్లా వాటర్ పడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.